మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Welcome, ma'am. I request sir to kindly present a bouquet to our DMS, Mr. Ravi Kiran. I request sir to kindly present a bouquet to Dr. Nagesh, sir. Thank you. Managing Director Dr. Sangeeta Reddy and our distinguished consultants. It is an honor to have you with us today at Apollo Hospitals, Jubilee Hills, as we celebrate a remarkable milestone in advanced cardiac care. Today marks a proud moment as Apollo Hospital sets a world record by successfully completing 100 robotic cardiac surgeries in just 155 days using the advanced Da Vinci Xi systems. This achievement reflects our commitment for innovation, clinical excellence, and patient-centered care. We are privileged to have with us our esteemed leadership and renowned medical experts led by Dr. Nagesh, whose dedication and expertise have made this milestone possible. Over the course of this session, you will hear how robotic-assisted cardiac surgery is transforming cardiac care, offering greater precision, faster recovery, and improved outcomes for patients. Thank you all for joining us and being part of this special occasion. 100 robotic cardiac surgeries in 155 days. May I request our esteemed dignitaries to kindly join us on the stage for felicitation of Dr. Nagesh. Sir, may I now invite you to proceed. ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నార్మల్ కార్డియాక్ సర్జరీలో చెస్ట్ బోన్ అన్నది కట్ చేస్తాం. ఇప్పుడు ఏమిటంటే విత్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అండ్ సర్జరీతో సహా మేము ఇదే సర్జరీని ఇప్పుడు వితౌట్ కటింగ్ ద బోన్ చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో బ్రెస్ట్ బోన్ కిందన ఒక స్మాల్ 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది. అక్కడ ఒక కట్ చేసి అక్కడి నుంచివే మొత్తం బైపాస్ అంతా చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందు ప్రజలకి, పేషెంట్స్కి, అందరికీ ఏమిటంటే భయం ఏమిటంటే ఎముక కట్ అవుతుంది, మేము పనుల కోసం త్వరగా వెళ్ళలేము, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలా అని ఉండేది. ఇప్పుడు ఏమిటంటే బోన్ కట్ అవ్వట్లేదు కనుక ఒక సైకలాజికల్ బెనిఫిట్ పేషెంట్కి కూడా వస్తుంది. ఎందుకంటే రికవరీ త్వరగా అవుతుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఒక గాయం అన్నది కనిపించకుండా ఉంటుంది, అండ్ అన్ని పనుల కోసం బ్యాక్ టు వర్క్ చేసుకోవడం అన్నది ఇవంతా కొంచెం త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ పని చేయాలి అంటే మేము మామూలుగా మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమిటంటే డావించి సిస్టమ్ అని ఉంది, రోబోటిక్ సిస్టమ్. ఆ డావించి రోబోటిక్ సిస్టంలో ఏమిటంటే మేము నార్మల్గా చూసే మ్యాగ్నిఫికేషన్ అరౌండ్ 2 to 2.5 times అయితే ఇది ఏమిటంటే ఓ 3D కెమెరాలో మాకు ఓ 10 times ది మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. సో సేమ్ ఆర్టరీ ఆర్ సేమ్ బైపాస్ ఆర్ సేమ్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ మ్యాగ్నిఫికేషన్ అన్నది ఓ 10 times వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా కూడా ఎక్కడైనా ప్రాబ్లం అనిపించినప్పుడైనా అది క్లియర్గా కనిపించి వీ క్యాన్ హ్యాండిల్ ఇట్ బెటర్. బ్లడ్ లాస్ ఈజ్ ఆల్సో లెస్సర్, ఎందుకంటే మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది కనుక. 100 numbers ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా సిస్టమ్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే దానికోసం హాస్పిటల్ రెడీ ఉండాలి, ఆ టెక్నాలజీని తేవడానికి డాక్టర్స్ దగ్గర ఆ ప్రెసిషన్ ఉండాలి, ఆ ట్రైనింగ్ ఉండాలి. సో ఇవంతా ఏమిటంటే కంపెనీ వాడు ప్లస్ ద హాస్పిటల్ ట్రైనింగ్ ఎక్స్టెన్సివ్గా ఇచ్చి, అండ్ ఇందులో ఒక సర్జన్దే పని కాదు, ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే అందులో మొత్తం టీం ఉంటుంది. ఒకళ్ళు మానిటర్ దగ్గర ఉంటారు, ఒకళ్ళు ఆపరేషన్ థియేటర్లో ఉంటారు స్క్రబ్ అయ్యి పేషెంట్ దగ్గర, ఒకళ్ళు ఏమో కన్సోల్ దగ్గర ఉంటారు రోబోటిక్ దగ్గర. మనం రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏమిటంటే రోబోవే చేస్తుంది. రోబో ఏమీ చెయ్యదు. ఆ రోబో ఆర్మ్స్ అన్నవి పేషెంట్ దగ్గర ఉంటాయి, ఆ నడిపించేది మాత్రం సర్జన్ ఒక కన్సోల్ దగ్గర కూర్చుని చేస్తూ ఉంటారు. ఈజియర్గా సర్జన్ కోసం ఈజీ, ఎందుకంటే యాజ్ సచ్ నేను మీకు ముందు కూడా చెప్పినట్టు 3D ఇమేజెస్ ఉంటాయి, 10 times ద మ్యాగ్నిఫికేషన్. సో ప్లస్ ఆ మూమెంట్ ఈజ్ స్మూత్ అనమాట. సో ఇక్కడి నుంచి మన కన్సోల్లో ఆ ఆర్మ్స్ని మూవ్ చేస్తూ ఉంటే అక్కడ సర్జరీ అన్నది నడుస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఎప్పుడు కూడా దీని టర్మినాలజీ ఈజ్ నెవర్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ, దిస్ ఈజ్ ఆల్వేస్ అ రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీ. ఎందుకంటే రోబో మన పని చేసుకోవడానికి అసిస్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ అస్. రికవరీ టైమ్ ఈజ్ నార్మల్లీ వీ యూజువలీ డిశ్చార్జ్ చేసేస్తాం అరౌండ్ 3 to 5 days ఆల్ పేషెంట్స్.
సక్సెస్ రేట్ ఈస్ యాజ్ సిమిలర్ టు ఎనీ నార్మల్ కార్డియాక్ సర్జరీ. సేమ్ సర్జరీ ఏది ముందు చేసేవాళ్ళం అదే సర్జరీని వీఆర్ ట్రయింగ్ టు రిప్రొడ్యూస్ అండ్ డూ ఇట్ బై అ స్మాల్ ఇన్సిషన్. అంతే. థ్యాంక్ యూ.